శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణపతే నమ. ఇవాళ అమ్మవారి నఖముల గురించి అండి, గోళ్ళ గురించి అన్నమాట. ఇది సౌందర్యలహరిలో 71వ శ్లోకం. భూమోస్కల్చ పాదానాం భూమి రేవావలంబనం త్వయి జాతాపదాధానం త్వమేవ శరణం శివే. నఖానాం ఉద్యోతై నవనలిన రాగం విహసతాం కదానాంతే కాంతిం కదయ కదయామహ కదవు మే కయాచిత్వా సామ్యం భజతు కలయా హస్తకమలం ఇది క్రీడా లక్ష్మీచరణ తలలాశారసచనం. ఓ మాదేవి, చక్కని గోడ వెలుగులతో కొత్తగా వికసించిన పద్మాల ఎర్రదనాన్ని ప్రదర్శించే నీ చేతుల కాంతిని ఎలా వర్ణించి చెప్పగలనమ్మా? పద్మానికి తనలో విహరించే లక్ష్మీదేవి పాతదనంలో లత్తుకు రసం అంటి మరింత శోభతో ప్రకాశించినట్లయితే నీ కథకమలాల కాంతిలో 16వ అంటే లేస భాగానికి కూడా సరిపోతుందేమో. ఎంత ఆశ్చర్యకరం అమ్మ అని చెప్తున్నారు. అమ్మవారి చేతులు పద్మాల కంటే శోభగా ఉన్నాయి. పద్మాల్లో లక్ష్మీదేవి పారాయణ అంటుకుంటే ఆ పద్మానికి అంటిన అంటే ఆ పద్మానికి అంటిన చేతుల కన్నా ఎరుపుగా ఉన్నాయి అమ్మవారి చేతులు అని చెప్తున్నారనమాట. ఓ పార్వతీదేవి, సూర్యోదయ కాలంలో వికసించిన కొత్త తామర పువ్వు కెంజాయిను పరిహాసం చేస్తున్న గోళ్ళకాంతి సమూహంచే విరసిల్లే నీ హస్తాల శోభా సౌందర్యాన్ని ఏ రీతి అలంకార శోభితంగా వర్ణించగలమమ్మా? కమలం ఏదో ఒకనాడు క్రీడిస్తున్న లక్ష్మీదేవి చరణాల లత్తుక రసమంటిందైతే అప్పుడు కొంత నీ కథాల కాంతి దేశానికి సాదృశ్యం కాగలుగుతుందేమో అని చెప్తున్నారన్నమాట. తల్లి, అప్పుడే ప్రభాతకాలమును వికసించిన తామర పువ్వు యొక్క కాంతిని పరిహసిస్తున్న గోడ యొక్క కాంతి సముదాయముచే విరసిల్లుచున్న నీ హస్తముల శోభను ఎట్లా వర్ణించగలనమ్మా? కమలము తాను ఏ విధముగానైనా క్రీడించుచున్న కమలాలయ అయిన లక్ష్మీదేవి యొక్క పాదములందరి లత్తుకు యొక్క అణుమును పొందగలిగించో కొంచెంగా ఏమైనా సామ్యం పొందుతుందేమోనమ్మా అని చెప్తున్నారు. అమ్మవారి చేతులు ఎర్రని చేతులండి, బాగా భావించుకోవడానికి ఎంత వీలుగా ఉంటుందో. మనం గోరింటాకు పెట్టుకున్నప్పుడు చూడండి, ఎర్రగా పండాలి అనుకుంటాం కదా. అమ్మవారి చేతులు గోరింటాకు అవి పెట్టుకోవాల్సిన అవసరం లేకుండానే అంత ఎర్రగా కాంతితోటండి ప్రకాశిస్తున్నాయి అన్నమాట. అందుకనే మనం చూడండి, ఆషాఢ మాసం అవి వచ్చినప్పుడు లేకపోతే పూజలు జరుగుతున్నప్పుడు కాళ్ళకి చేతులకి గోరింటాకు పెట్టుకుని అమ్మవారి పాదాలలాగా ఉండాలి, అమ్మవారి చేతుల్లాగా ఉండాలి అనుకుంటాం కదా. కాకపోతే ఆ నైల్ పాలిష్లు వాటికన్నా కూడా గోరింటాకు పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. భావించుకుందామండి చాలా బాగాను.